హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు టాప్ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి యాక్సెంచర్ కంపెనీ నుంచి నాన్ ఐటీ జాబ్స్ను రిక్రూట్ చేసుకోవడం కోసం మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. గైస్ ఈ యొక్క నోటిఫికేషన్కి ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకి 3 lakh per annum శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే మనకు స్టార్టింగ్ శాలరీనే 20 to 23,000 per month శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు. దట్ మనకు టాప్ ఎంఎన్సీ కంపెనీ కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక లెట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకి యాక్సెంచర్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ సెక్షన్లో మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో మనమైతే అఫీషియల్ వెబ్సైట్తో మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. గైస్ ఈ యొక్క కంపెనీ వచ్చేసి కస్టమర్ కాంటాక్ట్ కమ్స్ న్యూ అసోసియేట్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. అంటే నాన్ వాయిస్ ప్రాసెస్ జాబ్స్ అయితే వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. గైస్ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. సో ఎనీ డిగ్రీ ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుతుందో కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. అలాగే ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లోనే చాలా క్లియర్గా మెన్షన్ చేయలేదు కాబట్టి సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకుంటే గైస్ మనకు శాలరీ అయితే వీళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు. ఇక పర్టికులర్ పోస్ట్కి మనం గ్లాస్టర్ వెబ్సైట్లో శాలరీ కనుక చెక్ చేసినట్టయితే 3 lakh per annum శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే మీకు స్టార్టింగ్ శాలరీనే 20 to 23,000 per month శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీ చేసినటువంటి వర్క్ ఏంటంటే ఇక యాక్సెంచర్ కంపెనీ ఏంటంటే గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీ అనమాట. సో ఇక కంపెనీ వాళ్ళు వచ్చేసి కన్సల్టింగ్ సంబంధించి టెక్నాలజీకి సంబంధించి ఆపరేషన్ సర్వీసెస్ని అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. 100% జెన్యూన్ ప్లాట్ఫామ్ కాబట్టి సో అప్లై అయితే చేసుకోండి. సో మరి ఇక ప్లాట్ఫామ్లో మీరు చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేసినటువంటి వర్క్ ఏంటంటే ఇక యాక్సెంచర్ కంపెనీ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు వచ్చేసి ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి సంబంధించి డిఫరెంట్ క్వెరీస్ అయితే మిమ్మల్ని వద్ది మెయిల్స్ ద్వారా కావచ్చు చాట్ ప్రాసెస్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో కస్టమర్స్ చెప్పేటువంటి క్వెరీస్కి మీరు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి కస్టమర్స్కి అయితే ప్రాపర్ రిజల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా ప్రాపర్ జనరల్ గైడ్లైన్స్కి సంబంధించి మీరు కస్టమర్స్ యొక్క క్వెరీస్ అయితే రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మీకు టీమ్ మెంబర్స్ అయితే ఉంటారు. సో ఇక టీమ్ మెంబర్స్తో మీరు డిస్కస్ చేసేసి కస్టమర్స్ యొక్క క్వెరీస్ అయితే రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి ఇన్ దిస్ రోల్ యూ విల్ బీ గివెన్ డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఆల్ టాస్క్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ఏదైతే ప్రాజెక్ట్ సంబంధించి టాస్క్ని అసైన్ చేస్తారో సో దానికి సంబంధించి మీరు ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్స్ కూడా మీరే ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా దీంతో పాటు ద డెసిషన్స్ దట్ యూ మేక్ ఇంపాక్ట్ యువర్ ఓన్ వర్క్ అండ్ ఆర్ క్లోజ్లీ సూపర్వైజ్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా మీరైతే కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక కంపెనీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు వచ్చేసి వద్ది మెయిల్స్ ద్వారా కావచ్చు, వెబ్ చాట్ ద్వారా కావచ్చు, అదేవిధంగా చాట్ ప్రాసెస్ ద్వారా అయితే కస్టమర్స్తో మీరు ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళ యొక్క క్వెరీస్ని అయితే రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీరు చేసేటువంటి వర్క్. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు రొటేషనల్ షిఫ్ట్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. 24/7 ఎన్విరాన్మెంట్లో వర్క్ చేయడానికి ఎవరైతే విల్లింగ్ ఉంటారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అనమాట. సో మీరు ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మనకు ఆఫీస్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట. మీరు హైదరాబాద్ లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి ఫుల్ టైం జాబ్, ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. నోటిఫికేషన్ అయితే వెరీ రీసెంట్గా పోస్ట్ అయింది కాబట్టి సో మ్యాక్సిమం వీడియో చూసి ఉంటేనే అప్లై అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ని క్లిక్ చేస్తారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట.
స్లోప్ అయిన తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై నవ్ అనేది కదా, సో ఇక అప్లై నవ్ బటన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ రావడం జరుగుతుందంటే యాక్సెంచర్ కెరీర్స్ అప్లికేషన్ అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే మీరు ఇక్కడ సైన్ ఇన్ డీటెయిల్స్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది గైస్. ఇక్కడ చూడండి ఫస్ట్ మీ యొక్క ఈమెయిల్ అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత సెండ్ వెరిఫికేషన్ కోడ్ అని చెప్పేసి సో మనకి ఇక్కడ దీనిపై అయితే క్లిక్ చేసేసేయండి ఒక ఆప్షన్ పైన. మీ యొక్క మెయిల్కి మీరు ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చింటారో సో ఇక మెయిల్ ఐడికి ఒక కోడ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక కోడ్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క ఫస్ట్ టైం లాస్ట్ టైం మీ యొక్క కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసి ఉంటే మీకు లాగిన్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక లాగిన్ డీటెయిల్స్తో మీరు లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పెన్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసేసి మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా వర్క్ లొకేషన్ కూడా మీరు స్పెసిఫిక్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసేయండి. మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సో అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ద మెయిల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి వీళ్ళు ఆన్లైన్ టెస్ట్ ఆర్ ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో కండక్ట్ చేసేసి ఎవరైతే ఒక ఇంటర్వ్యూస్ ఆర్ ఆన్లైన్ టెస్ట్ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసేసి ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సరే అయితే మనకు సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.